రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమాంతరంగా జరుగుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ తెలిపారు. మల్లాపూర్ డివిజన్ ఓల్డ్ మల్లాపూర్కు డ్రైనేజ్ లైన్ 22 లక్షల వ్యయంతో మంజూరైన సందర్భంగా ఈదమ్మ గుడి వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి మంజూరు చేయించిన సందర్భంగా సాయి కిరణ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. డివిజన్ పరిధిలోని అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సాయి కిరణ్ గౌడ్ మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నా ప్రజలు మోకాళ్ళెత్తు నీళ్లలో నడుచుకుంటూ వెళుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి కాక ముందే డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పరమేశ్వర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. దాంట్లో భాగంగానే ఒకసారి పరమేశ్వర్ గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చి మన జెండా కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా అన్న చూసి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది దారుణంగా ఉంది. అంటే ఒకసారి మీరు అందరు కలిసి పసిబట్టల తిరుగు రానిలు అని చెప్తే మళ్ళీ మేము ఇంట్లో లోపల పోతే ఒక 2 నుంచి 3 ఫీట్స్ వరకు మొత్తం గోడలు దర్చే ఉన్నాయి. అది అటువంటి దారుణ పరిస్థితి ఉండే మన ఉల్మల్లాపూర్లో. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను మన డివిజన్ కమిటీ వాళ్ళు అందరం పోయి అన్నకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇచ్చిన వెంటనే మన పెద్ద అధికారులతో ముందు అయితే ఉల్మల్లాపూర్లో ఇవన్నీ డ్రైనేజ్ సమస్య కావాలని చెప్పి ఇలా గత నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా ఆయన 10 ఏళ్ళు అవుతుంది. ఆయనే కార్పొరేటర్, ఆయనదే ప్రభుత్వం, ఆయననే కార్పొరేటర్, ఆయనే ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ మంత్రి ఉండే, వాళ్ళ ముఖ్యమంత్రి ఉండే. 200 కోట్లు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేసినాను అన్నారు. 200 కోట్లు నీ మీనానగర్ నుంచి నువ్వు మిలీనియం పోయినావు, కానీ ఇలా మల్లాపూర్ని మాత్రం నువ్వు 200 కోట్లు పెడితే మల్లాపూర్ మలేషియా అవుతుండే. ఇలా నువ్వు సోయిలేని పాలన నువ్వు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 తేలే, కాంగ్రెస్ వాళ్ళు ఉట్టుటిగా పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే ఒకసారి నువ్వు సోయి తెచ్చుకొని మాట్లాడుకోమని చెప్పి నేను కార్పొరేటర్కి నేను సూటిగా సమాధానం